ఆంధ్రాలో కరెంటు కుంభకోణం జరగబోతోంది అన్నటువంటిది ఈనాడే రాసుకొచ్చినటువంటి వార్త. డిస్కంలో స్తంభాల ఆట అంటూ విద్యుత్ టెండర్లో కాంట్రాక్టుల సిండికేట్ వ్యవహారానికి పరాకాష్ట ఇది. డిస్కంల పరిధిలో జరిగే అభివృద్ధి పనులు చేసేందుకు అడ్డగోలు ధరలతో టెండర్లు దక్కించుకునేందుకు అలవాటు పడిన గుత్తేదారులు అంటే కాంట్రాక్టర్లు తాజాగా కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ పిలిచిన టెండర్లలోనూ అదే బాట పట్టారు. 3.5 లక్షల విద్యుత్ స్తంభాల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. డిస్కం ప్రతిపాదించిన గరిష్ట ధరకే గుత్తేదారులు బిడ్లు వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో స్తంభాలను తక్కువ ధరకు అక్కడ గుత్తేదారులు ఆ రాష్ట్ర డిస్కంలకు సరఫరా చేశారు. ఇప్పుడు ఏపీలో టెండర్లు వేసిన గుత్తేదారులు తెలంగాణలో డిస్కంలకు స్తంభాలు సరఫరా చేసిన వారితో జట్టు కడుతున్నారు. వీరు రింగు కావడం ద్వారా ఒక డిస్కం పరిధిలో దాదాపు 21 కోట్లు మిగిల్చుకునే పరిస్థితి ఏర్పడింది. CPDCL 3.5 లక్షల సిమెంట్ స్తంభాల కొనుగోలుకి ఇటీవల టెండర్లు పిలిచింది. ఒక్కో స్తంభం గరిష్ట ధర 3,800 రూపాయలుగా నిర్ణయించింది. గుత్తేదారుల మధ్య పోటీ ఉంటుందని, తద్వారా ధర ఇంకా తగ్గుతుందని అధికారులు భావించారు. దీనికి భిన్నంగా గుత్తేదారులు వ్యూహాత్మకంగా డిస్కం పరిధిలోని 3 జిల్లాలను పంచుకుని టెండర్లు వేశారు. దీంతో ఆ డిస్కంకి సంబంధించిన ఇప్పుడు గరిష్ట ధరను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బిడ్లను సోమవారం తెరవబోతున్నారు. దీని వెనక భారీ వ్యవహారం నడిచినట్టు సమాచారం. తెలంగాణలోని డిస్కంలకు సంబంధించినటువంటి స్తంభాన్ని 3,050 కొంటుంటే రవాణా ఛార్జీలు ఇతర పనులు కలిపిన 3,200లకు మించే అవకాశం లేదు. ఈ ధరతో పోలిస్తే ఏపీలో టెండర్ ఖరారైతే అదనంగా 600 చెల్లించాల్సి వస్తుంది. వైకా ప్రభుత్వంలో ఒక్కో స్తంభానికి 4,600 చొప్పున డిస్కం గుత్తేదారులకు చెల్లించింది. ఈ ధరల మాట భారీ దోపిడీ జరుగుతోందన్న ఆరోపణలు రావడంతో అధికారులు ధరల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. దీన్ని కూడా గుత్తేదారులు అవకాశంగా మలుచుకున్నారు. తెలంగాణ డిస్కంలకు రవాణా ఛార్జీలతో కలిపి 3,200 చొప్పున సరఫరా చేస్తున్న గుత్తేదారులు వీరు ఏపీలో టెండర్లు వేసిన వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. అంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక్కో స్తంభం మీద వీళ్ళు 600 వరకు లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. స్తంభాల కొనుగోలు టెండర్లు నేడు అధికారులు తెరవబోతున్నారు. బిడ్లో కోట్ చేసిన ధరల ఆధారంగా గుత్తేదారులు రింగ్ అయ్యారా లేదా అనే విషయాన్ని గుర్తించేందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాల్సి వస్తే గరిష్ట ధర 3,450 ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ తక్కువ ధరకు సరఫరా చేసేందుకు గుత్తేదారులు ముందుకొస్తే నామినేషన్ పద్ధతులు అప్పగించే ప్రతిపాదన కూడా అధికారులు పరిశీలిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అయితే ఇక్కడే అసలు పాయింట్, కాంట్రాక్టర్లు అనేవాళ్ళు ఎప్పుడు సిండికేట్లు అవుతూనే ఉంటారు. రూపాయి మిగిల్చుకోవడానికే ప్రయత్నిస్తారు. ఎవడు ప్రజాసేవ చేయడు. అయితే ఇదివరకు ఇదే జరిగితే వైసీపీ హయాంలో అది వైసీపీ కాంట్రాక్టర్లు లేదా వైసీపీ నేతలు తినేశారని రాసేవాళ్ళు. ఇప్పుడు కాంట్రాక్టర్లు రింగ్ అయ్యారు అని మాత్రమే రాస్తున్నారు. అప్పుడు అదే, ఇప్పుడు అదే. కాంట్రాక్టర్ ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడతాడు. ఇది సహజంగా జరిగేది. కాకపోతే అప్పుడు వైసీపీ తినిందని ఇప్పుడేమో కాంట్రాక్టర్ తింటున్నాడని రాస్తున్నారు. అదొక్కటే తేడా.